హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతోందని, అతి తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుత సీజన్కు సంబంధించి రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పెట్టే పేర్లలో ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుఫానుకు పెట్టనున్నట్టు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితిపై ఐఎండీ శాస్త్రవేత్త మౌనికా శర్మ మాట్లాడారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతోంది. తర్వాత మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతోంది. ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది అని ఆమె వెల్లడించారు. బంగాళాఖాతంలోని ప్రస్తుత అల్పపీడనం ఖచ్చితంగా తీవ్ర తుఫానుగా ఎందుకు మారుతుందన్న దానిపై ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డిఎస్ పాయ్, కేంద్ర భూవైజ్ఞానిక శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పలు వివరాలు వెల్లడించారు. సాధారణంగా అల్పపీడనం ఏర్పడినప్పుడు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు అంతకన్నా ఎక్కువగా ఉంటే అది తుఫానుగా మారుతుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అంటే అల్పపీడనం అత్యంత సులువుగా, ఖచ్చితంగా తీవ్ర తుఫానుగా మారుతోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సెసి టీవీ.